తుఫాను రాసినవారు ఆర్ కోదండరామయ్య గారు. పూర్వం నాగపట్టణానికి ఉదయవర్మ అనే సామంతరాజు పాలకుడిగా ఉండేవాడు. ఆయనకు మంత్రశాస్త్రంలో చాలా ఆసక్తి. గొప్ప మాంత్రికుడు కావాలనే ఉద్దేశంతో ఉదయవర్మ అనేక భాషలలో రచించిన మంత్రగ్రంథాలను అస్తమానము చదువుతూ ఉండేవాడు. ఉదయవర్మ తమ్ముడు సూరవర్మ. అన్నగారు తన చదువులో మునిగి తేలుతూ ఉండటం చేత రాజ్యభారమంతా ఈ సూరవర్మే చూస్తూ రాజుగారికి ఉండవలసిన లాంఛనాలన్నీ జరిపించుకుంటూ ఉండేవాడు. కొంతకాలం గడిచాక సూరవర్మకు దురాశ పుట్టుకొచ్చింది. అందుచేత తన అన్నగారిని 3 ఏళ్ల వయసు గల ఆయన కుమార్తె చంద్రసేనను ఎలాగైనా చంపించి తానే రాజవుదామని సూరవర్మ ఆలోచించాడు. ఈ కుట్ర సఫలం కావటానికి జయపాలుడనే చాళుక్యరాజు సూరవర్మకు సహాయపడ్డాడు. అయితే ఉదయవర్మను చంపేయటం అంత తేలిక పని కాదు. నాగపట్టణ ప్రజలకు ఆయన పైన చాలా అభిమానం. సూరవర్మ రాజ్యలోభం చేత ఆయనను చంపించినట్టు తెలిస్తే వారు సూరవర్మను బతికి ఉండనివ్వరు. అందుచేత తన అనుచరులలో ధీరసింహుడనే వాణ్ణి పిలిచి, సూరవర్మ ఆయనతో, నా అన్నను ఆయన కుమార్తెను నడి సముద్రంలో వదిలిపెట్టిరా. వారిని ఒక నౌకలో తీసుకుపోయి సముద్ర మధ్యంలో చుక్కాని తెరచాప లేని చిన్న తెప్పలోకి ఎక్కించి తిరిగిరా అని చెప్పాడు. అలా చేస్తే ఉదయవర్మ చంద్రసేన సముద్రంలో తుఫాను వచ్చి మునిగిపోవటమో తిండిలేక మాడి చావటమో జరుగుతుందని సూరవర్మ ఆశించాడు. కాని ధీరసింహుడి హృదయం మంచిది. అందుచేత ఆయన తన యజమాని చెప్పిన ప్రకారం ఉదయవర్మను ఆయన కుమార్తెను నడి సముద్రం మీద తెప్పలో దించేటప్పుడు ఆ తెప్పలో వారిద్దరికీ చాలా రోజుల పాటు సరిపడే ఆహారము, ఉదయవర్మ ఎప్పుడూ చదివే గ్రంథాలు భద్రం చేసి పెట్టాడు. ధీరసింహుడి ధర్మాన ఆ తండ్రి కూతుళ్ళు దిక్కులేని చావు చావక కొద్ది రోజులకు ఒక నిర్జనమైన లంకను చేరుకున్నారు. ఇది ఒక చిత్రమైన లంక. ఒకప్పుడీ లంకలో ఒక మంత్రగత్తె అయిన రాక్షసి ఉండేది. ఆ రాక్షసి తన మంత్రశక్తి చేత అనేక భూతాలను పిశాచాలను లోబరుచుకొని వాటి చేత వెట్టిచాకిరి చేయించుకునేది. తాను చెప్పినట్టు వినని ఎన్నో పిశాచాలను ఆ రాక్షసి ఆ లంకలో ఉన్న చెట్లలో బంధించేసింది. ఉదయవర్మ ఆ లంకను చేరుకోటానికి కొద్ది రోజుల క్రితమే ఆ రాక్షసి చనిపోయింది. ఆమె కొడుకు మందుడనేవాడు దిక్కులేని పక్షి అయిపోయి ఒంటరిగా ఆ లంకలో తిరుగుతూ వచ్చాడు. ఉదయవర్మ లంకలో అడుగుపెడుతూనే తన మంత్రశక్తి చేత అప్పటి వరకు చెట్లలో బంధించబడి ఉన్న పిశాచాలన్నిటికీ విముక్తి ఇచ్చాడు. ఆ పిశాచాలకు నాయకుడైన ఇల్వలుడనేవాడు మాత్రం ఉదయవర్మకు అన్ని విధాలా తోడ్పడుతూ ఆ లంకలోనే ఉండిపోయాడు. తర్వాత ఉదయవర్మకు మందుడు దొరికాడు. వాడు చూడటానికి కొండముచ్చు కన్నా వికారంగా ఉండేవాడు. అమిత సోమరి. ఉదయవర్మ వాణ్ణి తెచ్చి తన వెంట ఉంచుకుని కొద్ది రోజుల్లోనే వాడికి మాట్లాడటం నేర్పాడు. ఆయన ఒక గుహలో తన నివాసం ఏర్పరచుకుని అందులో గదులలాంటివి నిర్మించుకున్నాడు. ఉదయవర్మ కోసం కట్టెలు తీసుకురావటము, ఇతర బండ పనులు చేయటము మందుడి వంతు. అయితే వాడు చాలా సోమరిపోతు కనుక వాణ్ణి అదిలించి బెదిరించి చెప్పిన పనులు చేయించటం ఇల్వలుడి వంతు. మందుణ్ణి ఏడ్పించటం ఇల్వలుడికి చాలా సరదా. ఇల్వలుడు పిశాచం కావటం చేత ఉదయవర్మకు తప్ప మరెవరికీ మామూలుగా కనిపించేవాడు కాడు. మందుడు పనికి బద్దకించినప్పుడు ఇల్వలుడు అదృశ్యంగా ఉండి వాణ్ణి గిల్లేవాడు, లేదా బురదలోకి తోసేవాడు, లేదా ముళ్లపంది రూపంలో ప్రత్యక్షమై మీదికి పరిగెత్తుకొచ్చి బెదరకొట్టేవాడు. ఇలా అనేక సంవత్సరాలు గడిచాయి. చంద్రసేన పెరిగి పెద్దదయింది. ఇప్పుడు ఆమె అందం వర్ణనాతీతం. కాని అది అడవిగాచిన వెన్నెలే. ఏంచేతనంటే ఆమె తన తండ్రిని తప్ప మరొక నరమానవుణ్ణి చూసి ఎరుగదు. ఆమెకు తండ్రే గురువుగా ఉండి నేర్చుకోవలసిన చదువంతా నేర్పాడు. ఈలోపుగా ఉదయవర్మ కూడా గొప్ప మంత్రవేత్తగా తయారయ్యాడు. ఇల్వలుడి సహాయంతో ఆయన పంచభూతాలపైన అంతులేని పెత్తనం సంపాదించుకున్నాడు. ఒకనాడాయన సముద్రం పైన పెద్ద తుఫాను పుట్టించాడు. ఆ తుఫానులో చిక్కుకొని ఒక ఓడ కొట్టుకుంటూ ఉండటం తండ్రి కూతుళ్ళు చూశారు. ఆ తుఫాను పుట్టించినది తన తండ్రేనని తెలిసి చంద్రసేన, నాన్నా, పాపం ఆ పడవలో ఉన్నవాళ్లను సముద్రంలో ముంచేస్తావా అన్నది. ఉదయవర్మ తన కుమార్తెకు తన కథ యావత్తూ చెప్పి, అమ్మా, ఆ పడవలో మీ పినతండ్రి చాళుక్యరాజు జయపాలుడు, అతని కొడుకు జయకేతుడు, మనని నడి సముద్రంలో వదిలిపెట్టిన ధీరసింహుడు ఇంకా ఇతరులు ఉన్నారు. వారిని ఇక్కడికి రప్పించటానికే ఈ తుఫాను పుట్టించాను.
భయపడకు. వారెవ్వరికీ ప్రాణహాని కలుగదు. వారి ఓడకు కూడా ఏ అపాయమూ రానివ్వను అన్నాడు. తర్వాత ఇల్వలుడు వచ్చి ఉదయవర్మతో, దొరా, అంతా మీరు చెప్పినట్టుగానే చేసేశాం. ఓడలో వారంతా తలా ఒకదారి అయి లంక చేరుకున్నారు. ఎవరి మటుకు వారు తాము తప్ప మిగిలిన అందరూ సముద్రంలో మునిగిపోయారనే అనుకుంటున్నారు. ఓడ రేవులో సురక్షితంగా ఉన్నది. అయితే దాన్ని ఎవరికీ కనపడకుండా ఒకచోట దాచాం అన్నాడు. ఇంకా జరగవలసిన పని కొద్దిగా ఉంది. అది కాగానే నీకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాను. ముందు జయకేతుడున్న చోటికి వెళ్లి వాణ్ణి ఇక్కడికి తీసుకురా అన్నాడు ఉదయవర్మ. ఇల్వలుడు జయకేతుడున్న చోటికి వెళ్ళాడు. చాళుక్యరాజు కొడుకైన జయకేతుడు ఎంతో విచారంతో ఒకచోట కూర్చొని తన వారంతా సముద్రం పాలైనందుకు, తాను వచ్చి ఒంటరిగా ఒక నిర్జనమైన లంకలో పడినందుకు చింతిస్తున్నాడు. ఆ సమయంలో అతనికి ఒక పాట వినిపించింది. అది ఇల్వలుడి పాట. జయకేతుడు ఆ పాట విని వెనుక్కు తిరిగి చూశాడు. అతనికి మనిషి ఎవరూ కనిపించలేదు. అంచేత అతను లేచి పాట వినిపించే దిక్కుగా నడిచి వచ్చి చంద్రసేనను చూసి నిర్ఘాంతపోయాడు. అతని కళ్ళకామె మనిషిగా కనిపించలేదు. దేవతగా తోచింది. ఈ లంకను పరిపాలించే దేవత, నన్ను అనుగ్రహించు అన్నాడు జయకేతుడు నమస్కరిస్తూ. అయ్యా, నేను దేవతను కాను, మామూలు మనిషినే అంటూ చంద్రసేన తన కథను ఆ యువకుడికి చెప్పబోయేటంతలో ఉదయవర్మ అడ్డు తలిగి కోపం నట్టిస్తూ, ఎవడవోయ్ నువ్వు? వేగులవాడిలాగున్నావే, నా వెంటరా, నిన్ను నిర్బంధంలో ఉంచి నీ చేత వెట్టిచాకిరీ చేయిస్తాను అన్నాడు. ముందు నన్ను గెలిచి తర్వాత నా చేత వెట్టిచాకిరీ చేయించుకోండి అంటూ జయకేతుడు కత్తి దూసి చేయి పైకెత్తాడు. ఇంతలో ఉదయవర్మ తన మంత్రదండం ఆడించేసరికి జయకేతుడు ఎత్తిన చెయ్యి ఎత్తినట్టుగానే ఉండిపోయింది. ఆ కుర్రవాడిపైన వృధాగా ఎందుకు ఆగ్రహిస్తావు నాన్నా? అతను ఏమి ద్రోహం చేయలేదు. చేసేవాడిలాగా కూడా కనిపించటం లేదు. అతనికి నేను పూచీగా ఉంటాను అన్నది చంద్రసేన తండ్రితో. కుర్రవాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని భ్రమపడుతున్నట్టున్నావు. ఇంతకన్నా ప్రపంచంలో చాలా అందగాళ్లున్నారు. నీకీ విషయాలు తెలియవు, ఊరుకో అన్నాడు తండ్రి. ఇంతకన్నా అందమైన వాళ్లుంటే ఉండని, వాళ్లతో నాకేం పని అన్నది చంద్రసేన. అసలు రహస్యమేమంటే చంద్రసేనకు జయకేతుడిపైన తొలిచూపుతోనే ప్రేమ పుట్టుకొచ్చింది. ఆమె బుద్ధి తెలిసినాక చూసిన రెండవ మనిషి ఈ జయకేతుడే. అతన్ని చూసే వరకు చంద్రసేన అందరూ తన తండ్రిలాగే ఉంటారని, అందరి ముఖాలు కర్కశంగా ఉంటాయని, అందరికీ జిబురుగెడ్డాలుంటాయని అనుకునేది. అంచేత ఆమె కళ్లకు జయకేతుడు నవమన్మధుడిలాగా కనిపించాడు. జయకేతుడు ఎంతో మంది అందగత్తెలను చూసినవాడై ఉండి కూడా చంద్రసేనను చూడగానే ప్రేమించాడు. అంత అందగత్తెను అతను ఎన్నడూ చూసి ఉండలేదు. జయకేతుడు తన కుమార్తె ఒకరినొకరు ప్రేమించాలనే ఉదయవర్మ ఉద్దేశం కూడా. అయితే ఆ ప్రేమను పరీక్షించే ఉద్దేశంతో ఆయన తన మంత్రశక్తి చేత జయకేతుణ్ణి వశుణ్ణి చేసుకుని అతనికి దుంగలు పూగు వేసే బరువైన పని పెట్టాడు. రాజు కొడుకై పుట్టి నాజూకుగా పెరిగిన జయకేతుడికి ఈ పని చాలా భారంగా తోచింది. అతను వేగంగా దుంగలను పోగువేయలేకపోయాడు. అందుకు తగ్గట్టుగానే చంద్రసేన అతను పనిచేసే చోటికి వచ్చి, మా నాన్న చదువులో నిమగ్నుడై ఉన్నాడు. అంతగా కష్టపడకు, పని నింపాదిగా చెయ్యి అన్నది. అయ్యో, వేగంగా చేస్తేనే తెమలని ఈ పని మెల్లగా చేస్తే ఎప్పటికి కాను అన్నాడు జయకేతుడు. కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకో, నీ బదులు నేను దొంగలు చేరవేస్తాను అన్నది చంద్రసేన. చంద్రసేన రావటం వల్ల పని పాడైంది. ఇద్దరూ కూర్చొని కబుర్లాడసాగారు. మొదట జయకేతుడు ఆమె పేరు అడిగాడు. తండ్రి ఆంక్ష పెట్టినప్పటికీ ఆమె అతనికి తన పేరు చెప్పింది. తర్వాత అతను ఆమెతో, నేను చాళుక్యరాజు కొడుకును. నాకు పట్టాభిషేకం కాగానే నిన్ను నా రాణిని చేసుకుంటాను. ఎందుకంటే నీకంటే సౌందర్యవతి ప్రపంచంలో ఎక్కడా లేదు అన్నాడు. నేను నిన్ను మా నాన్నను తప్ప మరెవరినీ ఎరుగను. అయినా నాకు నిన్ను తప్ప ఇంకెవరినీ పెళ్లాడాలని లేదు అన్నది చంద్రసేన. వీరిద్దరి సంభాషణ చాటు నుంచి ఉదయవర్మ విని తృప్తిపడ్డాడు. ఆయన వారి ఎదుటకు వచ్చి, మీ మాటలన్నీ విన్నాను. భయపడకండి. మీకిద్దరికీ నిజంగా ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉన్నదని నాకు నమ్మకం కుదిరింది. అంచేత మీ పెళ్లికి నేను అభ్యంతరం చెప్పను అంటూ ఆయన అవతలకి వెళ్ళాడు. తర్వాత ఆయన ఇల్వలుణ్ణి పిలిచి, నా తమ్ముడు జయపాలుడు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. దొరా, నేను నా మాయతో వాళ్ళని బాగా హడలో కొట్టాను. లంక అంతా తిరిగి అలసిపోయి ఆకలికి మాడుతూ ఒకచోట కూర్చునేసరికి ఆహారం వారి ఎదుట కనపడేలాగా చేశాను. వాళ్ళు ఆత్రంగా తినటానికి ముందుకు వచ్చేసరికి ఆహారం మాయమైంది. నేను ఒక పెద్ద పక్షి రూపంలో ప్రత్యక్షమై
మీరు పాపాత్ములు. ఏ పాపము ఎరుగని ఉదయవర్మను, ముక్కుపచ్చలారని ముద్దు కుమార్తెను సముద్రంలోకి తోసిన కిరాతకులు అని అరచాను. నా మాటలు వినగానే ఆ ఇద్దరూ బావురుమని ఏడిచి తాము చేసిన పాడు పనికి ఎంతగానో తిట్టుకున్నారు. వారు నిశ్చంతగా పశ్చాత్తాపడుతున్నారు దొరా. వారిని ఇంకా శిక్షించటం ధర్మం కాదు అన్నాడు ఎల్వలుడు. ఉదయవర్మ నవ్వి, పిశాచానివైన నీకే వాళ్లపై జాలి కలిగితే అంతఃకరణ గల మనిషినైన నేను వారిని బాధిస్తానా? వారిని వెంటనే ఇక్కడికి చేర్చు అన్నాడు ఎల్వల్లుడితో. జయకేతుడిలాగే ఎల్వలుడి సంగీతం విని సూరవర్మ, జయపాలుడు, ధీరసింహుడు అది వినిపించే దిక్కుగా నడిచి ఉదయవర్మ ఉన్న చోటికి వచ్చారు. వారిలో ఒక్కరు కూడా తమ ఎదుట ఉన్నది ఉదయవర్మ అని గుర్తించలేదు. ఉదయవర్మ ధీరసింహుణ్ణి సమీపించి ఆలింగనం చేసుకుని తాను ఫలానా అని చెప్పుకొని, నీదయ వల్లనే నేను ప్రాణాలు దక్కి బతికి ఇక్కడికి చేరుకున్నాను అన్నాడు. ఆయన ఉదయవర్మ అని తెలియగానే సూరవర్మ, జయపాలుడు ఆయన కాళ్లపై పడి క్షమాపణ వేడారు. మీరు విచారించకండి, పశ్చాత్తాపం అన్ని తప్పులను సరిచేస్తుంది. ఇన్నేళ్లు ఈ నిర్జనమైన లంకలో గడిపినందుకు నాకు పరిహారం జరగబోతున్నది. నా కుమార్తె నీ కుమారుణ్ణి పెళ్లాడబోతున్నది అన్నాడు ఉదయవర్మ జయపాలుడితో. నా కుమారుడా? జయకేతుడు చనిపోలేదా? బతికే ఉన్నాడా? ఏడీవాడు? ఎంత అదృష్టం అన్నాడు జయపాలుడు ఆనందోద్రేకంతో. రండి చూపిస్తాను అంటూ ఉదయవర్మ తన అతిథులను తన గుహకు తీసుకుపోయి అక్కడ చదరంగం ఆడుకుంటున్న చంద్రసేనను, జయకేతుణ్ణి చూపాడు. తన తండ్రి బతికి ఉండటం చూసి జయకేతుడు కూడా పరమానందం చెందాడు. చాలా కష్టాలు గట్టెక్కాయి, కాని మనం ఈ నిర్జన ప్రదేశం వదిలి మన దేశానికి వెళ్లిపోవటానికి ఓడ, కళాసులు లేకపోవటం ఒక్కటే పెద్ద లోపం అన్నాడు జయపాల మహారాజు. మీ ఓడకు ఏ ప్రమాదం జరగలేదు. కళాసులందరూ అందులోనే ఉన్నారు. మీరెప్పుడు తలుచుకుంటే అప్పుడే ప్రయాణమైపోవచ్చు అన్నాడు ఉదయవర్మ. అయితే అందరం కలిసే పోదాం, ఆలస్యం దేనికి అన్నాడు జయపాలుడు. ఉదయవర్మ ఎల్వలుడికి స్వేచ్ఛ ఇస్తూ నీ పిశాచాలతో సహా నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేశాడు. తన మంత్రగ్రంథాలను ఆలంకలోనే ఒకచోట పాతిపెట్టేసి ప్రయాణమయ్యాడు. కొద్ది రోజులకు వారు స్వదేశం చేరుకున్నారు. నాగపట్టణానికి ఉదయవర్మ మళ్లీ రాజయ్యాడు. తర్వాత కొద్ది రోజులకే చాళుక్య రాజ్య సింహాసనం పైన జయకేతుడు కూర్చున్నాడు. చంద్రసేనకు అతనికి మహావైభవంగా పెళ్లి జరిగింది.